సామంతుడు హీరోయిన్ వచ్చేస్తున్నారా? ఆ సెంటర్ లో వస్తుంటే క్లియోపాట్రా. సామంతుడు హీరోయిన్ రా. మనము మన హీరోయిన్ ఎప్పుడు సెంటర్ ఫిగర్సే. వస్తున్నారా? అయ్యో నా వైట్ డ్రెస్, నా రోజ్ డ్రెస్, అయ్యో నా సిల్క్ సారీ. నాది బ్లాక్ సారీ కాబట్టి బ్రతికిపోయాను, లేకపోతే మరక తెలిసేది. సిగ్గు లేకపోతే సరే. అసలు ఈ పని ఎవరు చేస్తుంటారు? ఇంకెవరు? ఆ ఇంజనీరింగ్ కాలేజ్ కోతులే. గాడిదే, మన హీరోయిన్స్ ఎక్స్కర్షన్కి వస్తారన్నావు, ఎక్కడ్రా? పైన పక్షిని అడుగు. తొందరపడకండి నా ఇల్లారా, దేనికైనా టైం రావాలి. వచ్చేస్తున్నారా? సరిగ్గా చూసి చెప్పరా గుడ్డి సన్నాసి. నేను గుడ్డివాణి కావచ్చు, కానీ చెవిటివాణి మాత్రం కాదు. వినపట్టలా కారు కోత. అవును రోయ్, వస్తున్నారు. గుడ్డి వెదవా, గడ్డి వేనరా, అడ్డి వెనుకొట్టండి రా. వాళ్ళు వచ్చేస్తున్నారు, స్పీడ్ గా వెళ్ళండి. డ్రైవర్, మనం ఆ కోతుల గుంపుకు అందకూడదు, స్పీడ్ పెంచు. నా వల్ల కాదు. యాక్సిడెంట్ తొక్కు. అసలే ఇది డొక్కు, అతిగా తొక్కితే ఆగిపోతే. అయినా పర్వాలేదు, తొక్కు. జై బజరంగబలి. ఏమిటి బస్సు ఆగిపోయింది? ముందు చూడండి, పొగ. ముందు పొగ, వెనక సెగ. ఏమైందో దిగు చూడవయ్యా. ఓల్డ్ డ్రైవర్. ఈ బోడి బస్సుకి ఓల్డ్ డ్రైవర్ చాలే. మేడం, ఏం జరిగింది? ఇంజిన్ మాడింది. మేడం, అపకారికి ఉపకారం చేయమన్నారు. మీకు అభ్యంతరం లేకపోతే ఈ ఇంజిన్ మేము బాగు చేస్తాం. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కదా. సందేహించకండి, మేము చేపట్టేమిటి ఇంజిన్ టకటక ఆడుతుంది. మేడం, ఆలోచించకండి, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఏదో చేస్తా ఉంటున్నారు కదా, చేయనివ్వండి. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. షో మీ యువర్ టాలెంట్స్. అలాగే మేడం. మన అట్టెలు కూర్చుందాం. ఏది ఆడించండి, టకటక. ఏ పార్ట్కి ఆ పార్ట్ తీసేసి చదువుతూ కూర్చున్నారు. త్వరగా బిగించండి. తొందరపడకండి, తొందరపడకండి. అసలు విషయం ఏంటో చెప్పండి అయ్యా. బాడీ కూడా బీగేనే ఉండే, తర్వాత చెప్తారు. మేడం, మీరేమనుకోరంటే ఒక చిన్న విషయం చెప్తాను. ఈ సంవత్సరం మా కాలేజీలో ఇంజిన్ ఇప్పదీయడం వరకే నేర్పించారు. వచ్చే సంవత్సరం కానీ మా కాలేజీలో ఇంజిన్ బిగించడం నేర్పించారు. ఓ మై గాడ్! అంటే వచ్చే సంవత్సరం దాకా మేము ఇక్కడే చావాలా? అక్కర్లేదు, ఇప్పుడే మేము చదివి బిగిస్తాం. నాన్ సెన్స్. ఏమిటి బిగించేది? గుడ్ ఫర్ నథింగ్ ఫెలోస్. అనవసరంగా నీ మాట విని చెడ్డాను. నా మాట మీరు వింటే కదా. షట్ అప్. అలాగే. ఆ వచ్చే లారీలో టౌన్కి వెళ్ళి మెకానిక్ తీసుకురా, వెళ్ళు. ఏదో పనిష్మెంటా? గురు గురు గురు, స్టాప్ స్టాప్. నన్ను పట్టణంలో డ్రాపు గురు. అయ్యో, మెకానిక్ ఎప్పుడు వస్తాడో ఏమో. అంతా ఆడపిల్లలు, చుట్టూ అడవి, చీకటి పడితే ఏం కావాలి? నాకు అసలే బ్లడ్ ప్రెషర్. కంగారు పడకండి మేడం, మేము అలా వెళ్ళి స్పెసిమెన్స్ కలెక్ట్ చేసుకొస్తాం. గుడ్ ఐడియా. ఏమంటారు మేడం? ఎస్, we should not waste our time. Go 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 go. కదండి. వీళ్ళంతా ఏమయ్యారు? పోలికల కోసం వెళ్ళారు, మీ బీపీ తగ్గించడానికి. నువ్వా? నేనే. నువ్వు ఎక్కడికి ఎందుకు వచ్చావు? తవరెందుకు వచ్చారు? నేను అందుకే వచ్చాను. ఇంజనీర్కి ప్లాన్స్ ఏం పని? మీలాంటి వాళ్ళకి హెల్ప్ చేద్దామని. అక్కర్లేదు, థ్యాంక్స్. ఓ,
ఊరుకో, బయటపడ్డావు కదా, ఇక భయం ఎందుకు, ఊరుకో. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఇదిగో మీ ప్రిన్సిపల్ మన ఇద్దరిని ఇలా చూసిందనుకో, నేను చంపేస్తుంది. నిజమే, ఇప్పుడు ఏం చేద్దాం? ఆ, అక్కడ ఓ చెరువు ఉన్నట్టుంది, అక్కడ వెళ్ళి స్నానం చేసి పెడదాం. పద. ఇంతకీ హేమ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? తెలీదు మేడం. ఏమయ్యా మెకానిక్ అడి? రేపు 10ంటికి వస్తానన్నాడు. రేపు 10ంటికా? భయపడకండి, మేమందరం ఉన్నాం కదా. ఎక్కడికి వెళ్తారు, ఎలా వెళ్తారు? మా స్కూటర్ వెనకెక్కి భద్రంగా ఇంటికి చేరతారు. ఏమంటారు? అయ్యో నన్ను వదిలేసి వెళ్తున్నారు. అయ్యో. మస్తానా ప్యార్ మేరా దీవానా భూల్ కోయి హమ్సే నా హో జాయే. ఇడియట్, రేపు నేను ఉద్యోగం నుంచి పీక్ పడేస్తాను. ఈ వ్యాన్ అమ్మేస్తే 1/2 కిలో శనగపప్పు కూడా ఎవడు వ్యానే లేదు, ఇక ఉద్యోగం ఎక్కడిది? సామాన్ ఆపు ఇక్కడ, నేను దిగిపోతాను. ఏమిటి ఇక్కడ ఆపంటావా? ఇక్కడెందుకు, ఇంటి దగ్గర దింపుతాను. అమ్మ బాబోయ్, మా నాన్న చూస్తే చంపేస్తాడు. నిజం చెప్పినా నమ్మడు. దగ్గరేగా, నేను నడిచి వెళ్ళిపోతాను. దగ్గర ఏది, ఎక్కడ? అదిగో ఆ కనపడుతున్న మేడందే, అదే వంకాయల వారి వీధి నెంబర్ 17A. సీ యు బాయ్, థ్యాంక్ యూ. వంకాయల వారి వీధి 17A. వచ్చావా? నువ్వెవరివి? అదేం ప్రశ్న నాన్న? పేసినంటే పేసినే. ఎవరు నువ్వు? నీ కూతుర్ని. కొత్త కూతుర్నని మెత్తగా చెప్తావే? క్లాస్ 1 కాంట్రాక్టర్, ఎక్స్పోర్ట్ కింగ్, ఇంపోర్ట్ పిల్సు, 66 సంస్థలకు అధిపతి, కోటీశ్వరుడు, ఈ అచ్చంపేట బుచ్చయ్య గారి ఏకైక కూతురివి. ఇట్లాంటి పని చేస్తావా? ఎలాంటి పని? నేనేం చేయలేదు నాన్న. ఏం చేయలేదా? ఇంట్లో 3 ఎంబ్యాజర్లు, 4 మారుతీలు, 5 బెంజులు, 7 టయోటాలు, 8 ఫియట్లు ఉంటే అటు వదిలేసి నడిచొస్తావా? ఓ అదా, పిక్నిక్ బస్సులో వెళ్ళావు నాన్న. నేను అందరితో పాటే కదా. నువ్వు అందరిలాంటి దాని అనుకుంటున్నావు చెల్లెమ్మా. కాలేజీ బ్యూటీవి, అందాల రానివి. రేపు నీ పెళ్లికి ఎన్ని అప్లికేషన్స్ వస్తాయో, ఎలాంటి వాడిని నేను సెలెక్ట్ చేయాలి. సెలక్షనా? నా సెలక్షన్ ఎప్పుడూ అయిపోయింది. అయిపోయిందా? నా బామ్మర్ది గారు ఎవరు? హైట్ ఎంత, వెయిట్ ఎంత, రంగేమిటి? ఎరుపా, నలుపా, తెలుపా, పసుపా? అంత తొందర ఏమిటన్నయ్యా? మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయం అవుతాయంటారు. ఆ దేవుడు నా కోసం ఆల్రెడీ ఎవరినో సెలెక్ట్ చేసి ఉంటాడు అన్నాను, అంతే. ఏమిటమ్మా సెలక్షన్ దేవుడు అంటున్నావు? మన ఇంటికి దేవుడు రావడం ఏంటి? సూర్యుడు ఎందుకు రాడే? మనదేమన్నా దెయ్యాల కొంప? ఆహా, అర్ధరాత్రి అన్న పొద్దు అని లేకుండా తిరిగే మనుషుల కొంపని దెయ్యాల కొంపే అంటారు. నాన్న దెయ్యంలా పని చేయకపోతే నీ మెళ్ళలో 7 వారాల నగలు దిగేసేవాడా? ఈ చెల్లమ్మ గారేమో ఉదయం పూట మారుతిలో, సాయంత్రం పూట టొయోటోలో తిరగలిగేదా? ఏనా? టొయోటో గియోటో నాకు తెలియదు గాని టమాటా పచ్చడి బాగా చేశాను. భోజనం చేద్దాం ఆకలిగా రా. లేదమ్మా, పిక్నిక్ లోనే కడుపు నిండిపోయింది. ఈయన గారికి రాత్రులు అన్నమే అక్కర్లేదు. ఒరే నారాయణ, అమ్మా. నువ్వైనా రారా, పచ్చడి బ్రహ్మాండంగా చేశాను. తిందామా? ఆ,